రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్త దేవతల కంటే గొప్ప దేవుడవు తండ్రి, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి. యూదా గోత్రపు సింహము, యుద్ధ శూరుడవు, దహించు అగ్ని అయ్యున్న మా గొప్ప దేవ, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు, నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పొగడబడుచుండు దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దిక్కులేని వారిమిగా జీవించే మమ్ములను మీరు కనికరించినారు. అయ్యా, మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే తరుణాన్నిచ్చారు దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమ నుండి, సమస్యల నుండి, అపవాది నుండి మమ్మను తప్పించినారు దేవా, కాపాడినారు తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు ప్రియులు ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారు దేవా, ఎన్నో పోరాటాల మధ్య బ్రతుకుతున్నారు దేవా. సమస్యల పాలవుతున్నారు, నిందించబడుతున్నారు, హింసకు గురవుతున్నారు, పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా, కృంగిన స్థితిలోనే ఉంటున్నారు. అయ్యా, మీరు హృదయపూర్వకంగా నీ బిడ్డలకు బాధను కలగజేసే దేవుడో కాదు ప్రవ్వా, వారిని సమస్యలకు గురి చేసే దేవుడో కాదు ప్రవ్వా. నీ బిడ్డలు మీ అందు విశ్వాసంలో స్థిరపడాలని, మీ మహిమ కొరకు వారిని వాడుకోవాలని నీ బిడ్డల ఎడల కలిగిన తలంపును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఆ సమస్యలను, శ్రమలను, బాధలను జయించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. ఈనాడు వాటన్నిటిని తట్టుకొని పోరాడే శక్తిని, ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రతి పరిస్థితి కొరకు పట్టుదలతో విసుగక నిత్యము ఎడతెగక ప్రార్థించే వారిమిగా, ప్రతి శ్రమను జయించగలిగే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. నాయన, మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది బిడ్డలు సమస్యలలో, శ్రమలలో, శోధనలలో, కష్టాలలో, ఇబ్బందులలో కూరుకుపోతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి బాధలను, వారి కష్టాలను తట్టుకోలేక, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక, ఏ విధంగా విడుదల పొందాలో తెలియక కృంగిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డలు మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఈ సమయాన బిడ్డలు మీ పాదాల వద్ద చేరి మీకు వేడుకుంటుండగా, మీకు మొరపెడుతుండగా మీరే వారికి గొప్ప సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతో మంది ప్రియులకు ఉద్యోగాలు రాక, వ్యాపారం చేసే స్తోమత లేక, కుటుంబ పరిస్థితులు బాగోలేక ఆర్థికంగా కృంగిపోతూ, అప్పులలో కూరుకుపోతూ, ఏ పని చెయ్యాలో తెలియక, ఎవరిని ఉద్యోగం అడగాలో అర్థం కాక, కొరతలలో జీవిస్తూ, ఆహారము లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక, గుండె బరువెక్కిపోయి నా భవిష్యత్ ఏంటి, నేను ఎటు వెళ్ళాలి, ఈ బాధలను ఎలా తట్టుకోవాలి, వీటి నుండి ఎలా బయటపడాలి అని దిక్కుతోచని స్థితిలో ఉంటున్న బిడ్డలను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల స్థితిగతులను మార్చే శక్తిగల దేవుడవైన మీ వైపు వారు చూస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీరే బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి దేవా. అయ్యా, మీరు మాత్రమే గొప్ప దేవుడో తండ్రి. మీరు మాత్రమే అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడో తండ్రి. అయ్యా, శ్రమలలో నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రవ్వా. అలాగే ఈనాడు ప్రవ్వా, మిమ్మును సేవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, శత్రువులను బట్టి, పగవారిని బట్టి, విరోధులను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, బాధలను, భయాలను ఎదుర్కొంటున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు అనేకులు నీ బిడ్డలను నిందిస్తూ, అవమానాల పాలు చేస్తూ, ఎంతో దుఃఖానికి గురి చేస్తున్నారు దేవా. అయ్యా, వారి ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించేవారు ఎంతో మంది ఉంటున్నారు. బిడ్డల్ని శ్రమల పాలు చేస్తున్నారు, నష్టానికి గురి చేస్తున్నారు దేవా. నీ బిడ్డలు ఏడుస్తుంటే అనేకులు ఆనందించే వారిగా ఉంటున్నారు
దేవా. ఈ సమయాన నీ బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా. దుష్ట మనుషుల నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును అన్న మాటను నీ బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా. మీరే వారికి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని, వారి శ్రమలు సమస్యలు తీరడం లేదని, కష్టాలు ఎక్కువవుతున్నాయని, కన్నీరు కారుస్తూ జీవిస్తున్నామని దేవా బిడ్డలు రకరకాలుగా బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు అధైర్యపడకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా మీ అందు విశ్వాసం కలిగి మీ జవాబు కొరకు కనిపెట్టుకుని ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది తల్లిదండ్రులు వారి కుమారుల కుమార్తెల వివాహాల కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు, భారంతో మొరపెడుతున్నారు, కన్నీటితో ప్రార్థిస్తున్నారు. దేవా, అట్టి తల్లిదండ్రుల బాధను చూచే దేవుడో తండ్రి, వారి ప్రార్థనలు ఆలకించి గొప్ప సహాయం చేసే దేవుడో ప్రవ్వా. అయ్యా, యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు కట్నాలను కానుకలను ఆశించక, వాటికి ప్రాధాన్యతనివ్వక, మీ నామానికి ప్రాధాన్యతనిచ్చి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహం చేసుకొనుటకు మీరు సహాయం చేయండి. వివాహాలు జరిగిన తర్వాత కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా. సాతాను శోధనలను, వేదనలను జయించగలిగే కృపను బిడ్డలకు అనుగ్రహించండి దేవా. జ్ఞానం కలిగి వారి దాంపత్య జీవితాన్ని కట్టుకునే తెలివిని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన ఎంతో మంది గర్భిణీ స్త్రీలు వారికి కుమారుడు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వరుసగా కుమారులేనా, అందరూ కుమార్తెలేనా అని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధలను మీరు తీర్చండి దేవా. వారు కలిగినటువంటి బిడ్డలను బట్టి సంతోషించే కృపను ప్రతి ఒక్క తల్లి తండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు గర్భఫలం లేని బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. వివాహాలు జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరిస్తున్నారు దేవా. ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు. అయ్యా, ఈ సమయాన బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీరే సహాయం చెయ్యండి. అలాగే ఉద్యోగాల కొరకు ప్రయత్నించి విసిగిపోయిన బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మరలా వారికి చక్కని అవకాశాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల పరీక్షలు రాసిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాగా రాయలేదని, అన్ని ప్రశ్నలు రాయలేదని, టైం సరిపోలేదని బిడ్డలు ఈ విధంగా రకరకాలుగా బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా, ఆలోచించుకుంటూ దుఃఖిస్తుండగా అట్టి వారి దుఃఖాన్ని మీరు దూరపరచండి దేవా. బిడ్డల్లో ఉండే భయాలను తొలగించండి దేవా. ఈ దినమున రాసిన పరీక్షల్లో బిడ్డలు ఉత్తీర్ణత సాధించేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంతవరకు బిడ్డలు రాసిన ప్రతి సబ్జెక్టును కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి దేవా. అయ్యా, ఆ సబ్జెక్ట్ అన్నిట్లో కూడా మంచి మార్కులు సాధించేలాగున మీరే కృప చూపించండి. ఏ ఒక్కరూ ఫెయిల్ కాకుండా బిడ్డలందరికీ మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా మిగిలిన పరీక్షలు రాయనంటుండగా బిడ్డలు మీరు దీవించండి. వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల నిమిత్తం, పై చదువుల నిమిత్తం ఇంటర్వ్యూలకు వెళ్తుండగా బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు వారి వయసుకు తగినట్లుగా చూడలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు దేవా. మనుషులను గుర్తుపట్టలేకపోతున్నారు దేవా. రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు. ఆ బిడ్డల బాధను చూడలేక
తల్లిదండ్రులు కుమిలి కుమిలి ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, మా బిడ్డల స్థితి మారదా, వారు మంచిగా ఉండరా, ఆరోగ్యవంతులుగా తయారవ్వరా అని తల్లిదండ్రులు ఈ సమయాన మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, చక్కటి ఎదుగుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసేవారిగా మీరే వారిని తయారు చేయండి దేవా. బిడ్డలు చదువుతుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. అత్యధికంగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు, వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి దేవా. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. భర్త చనిపోయి విధవరాలిగా, దిక్కులేని దానిగా మారిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లల్ని ఎలా పెంచాలో, ఏ విధంగా వారిని చదివించాలో అర్థం కాక, ఎలా పోషించాలో తెలియక, వారి అనారోగ్యాన్ని ఎలా నయం చేయించాలో అర్థం కాక స్త్రీలు ఎంతో బాధపడుతున్నారు దేవా. విధవరాలి పక్షమున పోరాడే దేవుడు మీరు తండ్రి. కుటుంబాన్ని రక్షించే దేవుడు మీరు ప్రవ్వా. అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలను ఆదరించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి బిడ్డల అక్కర్లను తీర్చండి. వారిని ఓదార్చమని, కన్నీటిని తొడవమని, కుటుంబాన్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయండి దేవా. బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎన్నో రకాల నష్టాలను అనుభవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిజినెస్లో నష్టపోయి, ఉద్యోగంలో సరైన వృద్ధి లేక, ఎంత చదివిన జాబు రాక, కుటుంబ పోషణ కొరకై అనారోగ్యాన్ని బట్టి ఇతరులకు అప్పించి ఎంతో నష్టపోయిన బిడ్డలు ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కృప చూపించండి. బిడ్డల కష్టాన్ని, వారి శ్రమను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిత్యము మీ అందు ఆనందించే వారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ప్రతి పరిస్థితిని బట్టి మిమ్మల్ని స్తుతించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్న వాగ్దానం ప్రకారం దేవా, మీ అందు ఆనందించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీలో నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మీ ఎదుట మా హృదయం ఎల్లప్పుడూ సరైనదిగా ఉందో లేదో పరీక్షించుకుంటూ పవిత్రపరచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఆశిస్తున్న కార్యములు వారి జీవితంలో పొందుకొనుటకు సహాయం చేయండి. బిడ్డల కోరికలను మీరు నెరవేర్చండి దేవా. వారు ఆశిస్తున్నవి వారి జీవితంలో మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమృద్ధి అయిన మేలుల చేత నీ బిడ్డలను తృప్తిపరచండి దేవా. అయ్యా, ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపించండి దేవా. ఐశ్వర్యవంతుడయుండి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కృప చూపించండి దేవా. కనికరించండి దేవా. నీ బిడ్డల పట్ల అద్భుతాలను, అసాధ్యమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు వారి స్వంత వారిని కోల్పోయారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కోల్పోయిన వారికి తల్లిగా ఉండండి. తండ్రిని కోల్పోయిన వారికి తండ్రిగా ఉండండి. ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయి, తోడబుట్టిన వారిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తూ రోధిస్తుండగా అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు వారికి ప్రాణమైన వారిని కోల్పోయి డిప్రెషన్లో ఉంటున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా. వారి సమరణాలను బట్టి కుటుంబంలో శాంతి, సమాధానం లేక భయాలతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరి తర్వాత ఒకరిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా. మరలా ఎవరికి ఎలాంటి హాని కలుగుద్దో అని కలవరంలో, దుఃఖంలో ఉంటుండగా
ప్రియులను మీరు ఓదార్చండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలు లయపరచండి. నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో, ప్రయాణంలో ఉంటున్నారో, అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు, పట్టణాలకు ప్రయాణమే వెళ్తుండగా బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారి ప్రయాణంలో చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. ప్రతి అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి. క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.